మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన బుజ్జిగాడు. ఒక మంచి కథను వినేద్దామండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో రామయ్య, సీతమ్మ అనే భార్యాభర్తలు ఉన్నారు. చాలా బీదవాళ్ళు. వయసు మళ్ళింది. పిల్లలు లేరు. ఎవరు చూసేవాళ్ళు లేరు. ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. కూరగాయలు అమ్మిన డబ్బుతో జీవితం గడుపుకుంటారు. ఒకరోజు సీతమ్మ మొక్కలకు పాదులు చేస్తున్నది. ఒక పిచ్చుక పిల్ల ఆమె ముందు పడింది. దాని రెక్కల నుంచి రక్తం వస్తోంది. అది ఎగరడానికి రెక్కలు టపటపాలాడించింది, కానీ ఎగరలేకపోయింది. సీతమ్మకు దాని మీద జాలి వేసింది. జాగ్రత్తగా దానిని ఎత్తి అరచేతిలో పెట్టుకుంది. ఇంట్లోకి తీసుకువచ్చింది. రామయ్య దాని రక్తం తుడిచి మందు రాశాడు. బియ్యపు గింజలు తినిపించాడు. మెత్తటి పాత బట్టతో చిన్న పక్క వేసి దాని మీద పడుకోబెట్టారు. సీతమ్మ, రామయ్య దానిని ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నారు. వారం రోజుల్లో పిచ్చుక పిల్ల కోలుకుంది. దానిని వాళ్ళు బుజ్జి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఒకరోజు సాయంకాలం రెక్కలు వచ్చిన బుజ్జి ఎగిరిపోయింది. రామయ్య, సీతమ్మ దిగులు పడిపోయారు. రెండో రోజు సాయంత్రం ఇద్దరూ దిగులుగా కూర్చొని ఉన్నారు. ఒక్కసారిగా బుజ్జి ఎటు నుంచి వచ్చిందో సీతమ్మ భుజం మీద కూర్చొని కిచకిచాలాడింది. సీతమ్మ ఆనందంగా పట్టుకోబోయింది. అది ఎగిరి రామయ్య భుజం మీద వాలింది. వాళ్ళ ఆనందానికి అంతులేదు. వాళ్ళు పెట్టిన గింజలు తిని ఎగిరిపోయింది. బుజ్జి రోజు సాయంత్రం వచ్చి రామయ్య, సీతమ్మల భుజాల మీద కొంతసేపు ఆడుకొని వెళ్ళిపోతూ ఉండేది. రామయ్య గుడిసె పక్కనే ఉన్న గుడిసెలో కాంతమ్మ అనే ఒక స్త్రీ ఉంటుంది. కాంతమ్మ మనసు మంచిది కాదు. పక్క వాళ్ళు సంతోషంగా ఉండటం ఆమెకు గిట్టదు. కాంతమ్మకు కూడా ఎవరూ లేరు. బుజ్జిగాడు వచ్చినప్పటి నుంచి రామయ్య, సీతమ్మ సంతోషంగా ఉంటున్నారని అది కాంతమ్మకు అసూయ కలిగింది. 2 రోజులుగా బుజ్జిగాడు రాలేదు. రామయ్య, సీతమ్మ దిగులు పడిపోయారు. అన్నం తినడం మానేశారు. కాంతమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళు దిగులుగా ఉండటం ఆమెకు ఆనందాన్ని కలిగించింది. ఇక మీ బుజ్జిగాడు రాడు. నేనే వాడి ముక్కు విరగ్గొట్టాను. మీరు దిగులుపడి లాభం లేదు అని చెప్పేసి గిర్రున తిరిగి వెళ్ళిపోయింది. అది విని రామయ్య, సీతమ్మ కన్నీరు కార్చారు. ఇద్దరూ బుజ్జిగాడిని వెతకడానికి బయలుదేరారు. అడవిలో నుంచి వెళ్తున్నారు. ఒక చోట ఒక పెద్ద చెట్టు కింద ఒక బుల్లి ఇల్లు కనిపించింది. ఆ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉండగా వాళ్లకు లోపల నుంచి బుజ్జిగాడు గొంతు వినిపించింది. టక్కున ఆ ఇంటి ముందు ఆగిపోయారు. అది మన బుజ్జిగాడి గొంతే. సంతోషంతో పెద్దగా అరిచింది సీతమ్మ. ఆ బుల్లి ఇంటి వాకిలి తెరుచుకుంది. బుజ్జిగాడు ఎగురొచ్చి సీతమ్మ భుజం ఎక్కి చిందులు వేశాడు. మళ్ళీ రామయ్య భుజం మీదకు ఎగిరాడు. అంతలో లోపల నుంచి బుజ్జిగాడి అమ్మ, నాన్న బయటకు వచ్చారు. రామయ్యను, సీతమ్మను పరామర్శించాయి. తమ బిడ్డను రక్షించినందుకు ధన్యవాదాలు చెప్పారు. విందు కూడా ఏర్పాటు చేశారు. రామయ్య, సీతమ్మ వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరారు. బుజ్జిగాడు నాన్న ముక్కుతో పట్టుకొని 2 బుల్లి పెట్టెలు తెచ్చి వాళ్ళ ముందు ఉంచాడు. రామయ్య వాటిని ముట్టుకోగానే అవి పెద్ద పెట్టెలయ్యాయి. ఈ 2 పెట్టెల్లో ఒకటి తీసుకెళ్ళండి. మొహమాటం వద్దు. మా బుజ్జిగాడు గుర్తుగా పట్టుకెళ్ళండి అన్నది నాన్న పిచ్చుక. ఒక పెట్టె చాలా తేలిగ్గా ఉంది. రెండోది చాలా బరువుగా ఉంది. తేలిగ్గా ఉన్న పెట్టె తీసుకుని రామయ్య, సీతమ్మ ఇంటికి వచ్చారు. వాళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రి అయింది. దీపం వెలిగించి పెట్టె ముందు కూర్చుని మూత పైకెత్తాడు రామయ్య. కళ్ళు జిగేలమన్నాయి. పెట్టెలో బంగారు నాణాలు మెరిసిపోతున్నాయి. అమ్మో, ఇంత బంగారమే! పెద్దగా అరిచింది సీతమ్మ. వాళ్ళు పెట్టెతో ఇంట్లోకి వెళ్ళడం చూసింది కాంతమ్మ. తలుపుచాటుగా నిల్చొని చూసింది. బంగారం పేరు విని ఒక్కసారిగా లోపలికి వెళ్ళింది. ఆ బంగారం వాళ్లకు ఎలా వచ్చిందని అడిగింది. వాళ్ళు జరిగిన విషయం చెప్పారు. కాంతమ్మ బుజ్జిగాడు ఇల్లు ఎక్కడ ఉందో అడిగి తెలుసుకుంది. వెంటనే బయలుదేరి వెళ్ళింది. ఆ బుల్లి ఇంటి తలుపు తట్టింది. బుజ్జిగాడు నాన్న బయటకు వచ్చాడు. బుజ్జిగాడు ఎలా ఉన్నాడు? వాడంటే నాకు చాలా ప్రేమ. కానీ ఆ రోజు ఏదో కోపంగా ఉన్నాను. వాడి అల్లరి భరించలేక కొట్టాను. క్షమించండి అన్నది కాంతమ్మ. పర్వాలేదు, నీకేం కావాలి అడిగాడు బుజ్జిగాడి నాన్న. ఆ సీతమ్మకు ఇచ్చిన పెట్టెలాంటిది నాకు కూడా ఇవ్వవా అడిగింది కాంతమ్మ.
బుజ్జిగాడి నాన్న బుల్లివి 2 పెట్టెలు తెచ్చి కాంతమ్మ ముందు పెట్టాడు. ఇంత చిన్నది నాకెందుకు, వాళ్ళకిచ్చిన పెట్టెలాంటి పెట్టె ఇవ్వు అన్నది కాంతమ్మ. నువ్వు ముట్టుకు చూడు అన్నాడు బుజ్జిగాడి నాన్న. కాంతమ్మ పెట్టెలు ముట్టుకుంది. అవి ఒక్కసారిగా పెద్దవిగా మారాయి. ఇందులో ఒకటి తీసుకో, ఇంటికి వెళ్ళాక పెట్టె తెరువు అన్నాడు బుజ్జిగాడి నాన్న. కాంతమ్మ 2 పెట్టెలు పట్టుకు చూసింది. బరువుగా ఉన్న పెట్టె తీసుకుని బయలుదేరింది. గంటకు పెట్టె బరువు పెరిగిపోతున్నది. అతి కష్టం మీద పెట్టెను ఇంటి వరకు మోసుకొనొచ్చింది. ఇంట్లోకి వెళ్ళేదాకా ఓర్పు లేదు. వాకిట్లోనే పెట్టె తెరవబోయింది. వెంటనే తెరుచుకోలేదు. చాలా కష్టపడి మూతను గట్టిగా లాగింది. మూత ఉసిగా తెరుచుకుంది. అంతకంటే ఉసిగా 2 రాతి గుడ్లు ఎగురొచ్చి కాంతమ్మ ముఖానికి కొట్టుకున్నాయి. అబ్బా అని అరుస్తూ కాంతమ్మ వెనక్కి పడిపోయింది. ఎలా ఉంది పిల్లలు? ఇంతటితో ఈ కథ సమాప్తం. దీనివల్ల నీతి ఏంటంటే ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ పనికిరాదు. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.